ఆమె కల్పనలో ఉండే ఆ రూపం ఇక ఎప్పుడూ ఆమె ప్రపంచంలోకి రాకుండా కూడా పోవచ్చు. తరువాత ఇలా చూడండి, నేను మిమ్మల్ని భయపెట్టడం కోసం ఇదంతా చెప్పడం లేదు. ఒకవేళ దీని తర్వాత కూడా ఇలా తరచూ జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఎప్పుడూ కల్పనలో ఉండే ఒక క్యారెక్టర్ కూడా మసలుకునే వ్యక్తిగా భావన మారిందంటే ఒకవేళ మిమ్మల్ని చూసినప్పుడు కూడా అతని చూసిన ఫీలింగు రావచ్చు. భావన మనసులో ఉండే ఆ క్యారెక్టర్గా మీరు మారటానికి సిద్ధంగా ఉండాలి. అలాగైతే రాజు అనే క్యారెక్టర్ని భావన అవాయిడ్ చేయలేని పరిస్థితి అయితే మీరు దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నా అని ఆమెతో చెప్పాలి. ఒకవేళ మీతో ఈ విధంగా ప్రవర్తిస్తోందన్న నేరా భావన ఆ క్యారెక్టర్ని భావన మనసులోంచి తీసివేయటానికి సాయపడుతుంది. అదే ఆమెకు ట్రీట్మెంట్. నేను కాదు, మీరే ఆమెకు డాక్టర్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. చీరా తాగటానికి నీళ్ళు కావాలా? తలనొప్పిగా ఉందా నీకు? నాకేమైంది? ఏమీ లేదు, కళ్ళు తిరిగి పడిపోయావు అంతే. ఎలా? ఎప్పుడు? నిన్న నీ ఫ్రెండు రాజ్తో నువ్వు మాట్లాడుతున్నప్పుడు. రాజ్? మీరు వారిని చూసారా? మాట్లాడుతుండటం చూసి నేను రూమ్లోకి వచ్చినాక నువ్వు నన్ను రూమ్లోకి అలౌ చేయలేదు. నన్ను పక్కకి తోసేటప్పుడే నువ్వు కింద పడ్డావు. మరి రాజ్ ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాడు. మీకు నా మీద కోపంగా ఉందా? ఎందుకు? అది మీకు తెలియకుండా నాకు అలాంటి ఒక ఫ్రెండ్. దానికేంటి? నీకు తెలియకుండా చాలా మంది ఫ్రెండ్స్ నాకున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు. దట్స్ క్వైట్ న్యాచురల్. రాజ్తో ఉండే ఫ్రెండ్షిప్ నీకు సంతోషం ఇస్తుందంటే అది మంచిదేగా. దాన్ని నేనెందుకు ఎదిరించాలి? ఎవరితో నీకు ఏ ఫ్రెండ్షిప్ ఉన్నా సరే నేను నా భార్యని మొత్తంగా నమ్ముతున్నాను. రేపు సండేనే కదా, మనిద్దరం కలిసి ఔటింగ్కి వెళదాం. ఇప్పుడు పడుకో. మనోజ్, అలా మనం వెళ్ళేటప్పుడు రాజ్ కూడా మనతో వస్తే మీకు అది బాధగా ఉండదా? ఎందుకు కుదరదు? నీ మంచి ఫ్రెండు నీతో ఉండటం అది మంచిదేగా. నిద్రపో. గుడ్ నైట్. హలో, రాజ్ కదా? అవును, రాజనే. ఎవరు? నేనే మాయా. లేదు, భావన. ఎవరు? ఈరోజు నేను మనోజ్ ఔటింగ్ వెళ్తున్నాం. మిమ్మల్ని కూడా రమ్మని చెప్పారు. వస్తారా? మరి నేను రాకుండానా? ఖచ్చితంగా వస్తాను. ఓకే. ఏంటి బావా? తనేరా పిలిచింది, మాయా. ఎందుకు పిలిచావు? తను మనోజు బయటికి ఎక్కడికి వెళ్తున్నారంట, దానికి నేను కూడా రావాలంట. తనతో పాటు ఎవరు? మనోజు. నువ్వు ఆ అడ్వకేట్ పేరేమని చెప్పావు? అడ్వకేట్ మనోజ్. రే, తన అడ్వకేట్ భార్య అని ఎప్పుడో చెప్పాను కదా. ఇది ఏదో నిన్ను ఇరికించడానికి చేస్తున్నారు. సమస్య అయిపోద్దా బామర్ది? ఖచ్చితంగా సమస్య అవుతుంది. రే బామర్ది, అలా ఏదైనా జరిగిందంటే వాడి పరిస్థితి అంతే. సారీ, ఇంతసేపు ఎక్కడ మాయ దగ్గరికి వెళ్ళాను. ఆవండేగా మాయా,
ఏయ్ ఆగు ఆగు, ఏయ్ త్వరగా వెళ్ళు, వెళ్ళు వెనకెళ్ళు త్వరగా. నేను చూసుకుంటా బావా. తోలు త్వరగా తోలు బామ్మర్ది. హే స్టాప్ 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 స్టాప్. మనోజ్ కార్ స్టాప్ చేయండి, త్వరగా స్టాప్ చేయండి. మనోజ్ ప్లీజ్ వెనక్కి వెళ్ళండి. అరే చెప్తున్నాను కదా, కాస్త వెనక్కి వెళ్ళండి. నేను చెప్తాను, వెనక్కి వెళ్ళండి. ఓకే ఓకే. వెనకాతలే వచ్చి మన గుద్దబోతున్నారు. ఏయ్ దీనికి ఇంకా సీసీ అవ్వలేదు బావా. రాజ్ హాయ్. ఇది బాగుంది. ఎందుకు మార్నింగ్ ఇంటికి రాలేదు? నువ్వు ఖచ్చితంగా వస్తావని నేను మనస్తో చెప్పాను. కాసేపు వెయిట్ చేసి మేము బయలుదేరి వచ్చేసాం. మీరిద్దరూ కలిసి వెళ్తున్న ఔటింగ్ కదా, నేను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను. నీతో నాకేంటి ప్రాబ్లం? నువ్వు నన్ను అలా అనుకుంటున్నావా? ఇదే నీతో సమస్య. రా. బామ్మర్ది ఏంట్రా ఇది? ఫోన్ చేస్తే ఖచ్చితంగా వస్తానని చెప్పాడు. చూసారా, ఇప్పుడు రాడట. ఏంటి మనోజ్ పిలవాలని చూస్తున్నావా? ఫార్మాలిటీ ఎంత వద్దు. మనోజ్ మీరు పిలవండి. పిలవండి. పిలుస్తా. రండి రాజు, రండి, కార్ ఎక్కండి. రా రాజ్, నువ్వు ముందు కూర్చో. అదంతా కుదరదు. జెంట్స్ ఇద్దరు ముందు కూర్చోండి. ఏం మనోజ్? రా. తనేంటి వెనకాల ఎక్కింది? బామ్మర్ది ఒకవేళ వాళ్ళిద్దరు గొడవ వేసుకున్నారు. ఒకవేళ నీ పేరు చెప్పి ఏదైనా గొడవ ఏంటొచ్చు. రాజ్, మనం ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళి లంచ్ చేద్దామా? ఓ ష్యూర్. మనోజ్ ఏం చేస్తున్నారు? వచ్చి స్టార్ట్ చేయండి. మనోజ్ ముందు ఒక రెస్టారెంట్ కి వెళ్దాం. రాజ్ ఏం తినలేదట. అలాగా, వెళదాం. బామ్మర్ది వాళ్ళు బయలుదేరిపారు, త్వరగా పడిది వెళ్ళు. ఆపు. దిగు. ప్లీజ్ కమ్. టౌన్ పోలీస్ స్టేషనేగా? ఓకే సార్, థ్యాంక్ యూ. కార్ పార్క్ చేయండి. సరే సార్. వెళదామా? ఓకే రా రాజ్. నేను రానా బావా? ఎందుకు? మన దగ్గర విషయం ఉంది కదా. రాజ్, రాజ్ కూర్చో. హలో మేడం. హలో. సూప్ తో స్టార్ట్ చేద్దామా? ఎనికి వెజిటబుల్ సూప్. ఓకే. మీకు? అదే చాలు. ఓకే సార్. రాజ్, 3 వెజిటబుల్ సూప్. లేదు, మేక్ ఇట్ 2/3. ఓకే కదా? ఇద్దరున్నారు, 2 బౌల్ చాలా. హే, మేక్ ఇట్ 2/3. ఎనీథింగ్ ఎల్స్? వద్దు, తర్వాత చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. ఎక్స్క్యూజ్ మీ. సామ సెటప్ ఉంది. నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? ఎందుకు వచ్చానా? అది మీ భార్య దగ్గర అడగండి. ఆమె పిలిచిందనే వచ్చాను. అవును, ఆమె ఎక్కడ? చుచ్చుపోసు తగిలిందా? నువ్వు మర్యాదగా వెళ్ళరా. వెళ్ళు.
మీరు పిలిచారని చెప్పే మన పిల్ల నన్ను పిలిచింది. మనదా? ఇంతకు పైన ఇంకా అలాగే కదా. హే, ఇక్కడ ఆర్డర్ తీసుకోవడానికి ఎవడో లేడా? ఒక మిల్స్, దాంతో పాటు ఒక మసాలా ఆర్డర్ తీసుకురా. సరే, మీకేం కావాలి? భోజనంతో పాటు మసాలా ఆర్డర్ బాగుంటుంది. రే, అందరూ ఇటే చూస్తున్నారు. అక్కర్ లేకుండా సీని వేయక మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఏంటి సార్ సీను? మనం పిల్లలతో కూర్చొని తినబోతున్నాం. ఇది పెద్ద సీనా? మర్యాదగా లేగు. ఎందుకు? లెగరా. పిలిచి ఏడిపిస్తున్నారా? ఏంటి సార్ మీరు? అదిగో వచ్చేసిందిగా. ఇదిగో ఈ విషయంలో ఒక డిసిషన్కి వచ్చాక మిగతా చూసుకుందా అంతా. ఇదిగో చూడండి, అందరు ఇక్కడ చూడండి. ఇదిగో ఇక్కడ చూడండి. ఇదిగో ఇక్కడ ఉంది కదా తను. నేను జైల్లో ఉన్నప్పుడు చెప్పనివయ్యా. నాకు చెప్పనివయ్యా. ఏంటి ప్రాబ్లం? ఏంటి సమస్య? నేను చెప్తానే. ఇక్కడ ఎవరు లేరా వీడిని బయటికి తోయడానికి? పట్టుకోండి. అందరూ కలిసి ఒక ఏం బాగాలేదు. మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టాలి. సార్, అమ్మాయి పిలిచే సార్ నేను వచ్చాను. సార్ చెప్పండి మనోజ్. అది ఎవరో పిచ్చివాడు అనుకుంటా. సారీ, ఈ రోజు స్పాయిల్ అయిపోయింది కదా. మేము ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్. ఓకే సార్, సారీ. థ్యాంక్ యూ సార్. రాజ్, ఐఎమ్ వెరీ సారీ. మనం ఇంకో రోజు వెళ్దాం. ఓకే. రా. ఒక విషయం నేను